సృష్టిలో అనేకమైన వాటిని చూస్తే దేవుని శక్తి అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ఎలాగా? ఎంత జ్ఞానవంతుడైనా కూడా మనిషి ఒక సూర్యుడిని సృష్టించగలడా అంటే సృష్టించలేడు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక మనిషి తలుచుకుంటే ఒక చంద్రుని తయారు చేయగలడా? తయారు చేయలేడే. నువ్వు ఎన్నైనా ఆలోచించు. చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు ఈ లోకంలో, ఏమండి, వాళ్ళు అనేకమైన వాటిని కనుగొన్నారు. దే ఇన్వెంటెడ్ మెనీ, బట్ దే నెవర్ క్రియేటెడ్ ఎనీథింగ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళు సృష్టించలేరు కానీ కనుగొనగలరు. ఏం చేయగలరు? కనుగొనగలరు. అందుకే నేను చెప్పాను గతంలో మీకు, ఏమని, బాబు ఇంకా ఏ లోకంలో ఉన్నావు నువ్వు, దేవుడు దేవుడు అని చెప్పి ఎందుకు ప్రజల్ని వెనక్కి లాగుతావు? కొంతమంది హేతువాదులు ఉంటారు కదా. ఒక ఆయన ఇలా అడిగాడు మాట, ఎందుకండి అస్తమాను దేవుడు దేవుడు అంటారు? దేవుడు లేడు, ఏమీ లేడు, మనుషులే చాలా జ్ఞానవంతులు, దేవుడు దేవుడు అని చెప్పి మనుషులందరిని వెనక్కి తీసుకెళ్తున్నారు. ఈ దేవుడు అనేవాడు నిజంగా ఉంటే గనక ఎందుకండి ఆ ప్రజలు అలా పుడుతున్నారు? మీ దేవుడు సృష్టికర్త అంటున్నావు కదా, పుట్టుగుడ్డివాడు ఎందుకు అలా గుడ్డివాడుగా పుడుతున్నాడు? ఎందుకు కుంటివాడుగా పుడుతున్నాడు? ఎందుకు అనేక వ్యాధులతో పుడుతున్నాడు? మీ దేవుడు సరిగా చేయలేడా? ఇప్పుడు ఒక కంపెనీలో 4 కార్లు రెడీ అయినాయి అంటే 4 కార్లని కూడా పర్ఫెక్ట్గా రెడీ చేసి తీసుకొచ్చి మనకి షోరూంలో పెడతారే. మీ దేవుడు అట్లా చేయలేడా? దేవుడు దేవుడు అంటున్నారు. ఎందుకు దేవుడు వాళ్ళని అలా పుట్టిస్తున్నాడు? నిజంగా దేవుడు అనేవాడు ఉంటే కనుక వాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారని అడుగుతున్నాడు. సంతోషమే, నువ్వు అడిగిన ప్రశ్న నీ దృష్టికి న్యాయపరంగానే ఉంది. కానీ సత్యం ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఎవరైతే చెప్తున్నావో గుడ్డివారని, కుంటివారని, ఏమండి, అంగహీనులని చెప్పి నువ్వు ఎవరి గురించి అయితే చెప్తున్నావో అలాంటి ప్రజలే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లల్లో ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది విషయం. కుంటివాడు అలా వీల్ చైర్లో కూర్చునే ఆ వీల్ చైర్లో అలాగే వచ్చి వచ్చి ప్రభువుని స్తుతిస్తున్నాడు. నువ్వు చూసావు ఎప్పుడైనా? నేను ఎంతోమందిని చూసా. గుడ్డివాడే కానీ అలాగ తీసుకొచ్చి కూర్చోబెడితే దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుని దేవుని వాక్యాలు విని ఎంతో నెమ్మది పొందుతున్నాడు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? దేవుడు లేడు, ఏమీ లేడు, ఇదంతా ట్రాష్ అని నువ్వు అంటున్నావు. ఈ మాట చెప్పి నువ్వేమి సాధిద్దాం అనుకుంటున్నావు? నువ్వు చెప్పు. బ్రతుకు మీద ఆశ లేని వాళ్ళు ఎందరో ఉంటే వాళ్ళు దేవుని మాటలు విని విశ్వసించి, దేవుడున్నాడు, నాకు చేతులు లేకపోతేనే, నాకు కాళ్ళు లేకపోతేనే దేవుడున్నాడు అనే విశ్వాసంతో భరోసాతో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇప్పుడు నువ్వు వచ్చి ఏంట్రా నువ్వు, ఏంటది, ఇదేం విశ్వాసం, అదంతా ట్రాష్, దేవుడు లేడు, నువ్వు నమ్మకు అని నువ్వు చెప్పే మాటల వలన అతన్ని ఏమన్నా నువ్వు బలపరచగలవా? చెప్పండి, ఏమన్నా బలపరచగలడా? చక్కగా బ్రతుకుతున్న వాడిని ఇంకా నువ్వు వెనక్కి తీసుకెళ్ళి వాడిని మానసికంగా చంపుతావే తప్ప నువ్వు బ్రతికించగలవా? బ్రతికించలేవు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? దేవుడు లేడని చెప్పి నువ్వు చెప్పి ఈ ప్రపంచానికి నువ్వు చేయగలిగే మేలేంటి చెప్పు. నేనేమో దేవుడు ఉన్నాడని చెప్పి జనుల్ని పాడు చేసేది ఏంటో అది కూడా చెప్పు. ఈవెన్ చేతులు కాళ్ళు కూడా లేని కేవలం మొండెమ మాత్రమే ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు సుమారు ప్రపంచంలో ఆల్మోస్ట్ 70% కంట్రీస్ అన్నీ కూడా తిరుగుతూ ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. అతని పేరేంటి చెప్పండి? నిక్. ఒక ఆస్ట్రేలియన్. ఏమి ఉండవు, చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు. మరి అతనికి ఎంత అధికారం ఉంది? ప్రభువా నన్ను ఎందుకు ఇలా పుట్టించావు అని అడిగే హక్కు అతనికి ఉంది. కానీ అతను ఏమన్నాడు తెలుసా? నా దేవుడు నాకున్నాడు, నా దేవుని కృప వలన ఈరోజు నేను బ్రతుకుతున్నా. చనిపోవాలని చిన్ననాడే అనుకున్నా, కానీ దేవుడు నన్ను బ్రతికించి ఈరోజు అనేకులు ఎదుట నన్ను నిలబెట్టి చేతులు కాళ్ళు లేని నేనే ఇలా బ్రతుకుతున్నానంటే మరి అన్నీ ఉన్నటువంటి నువ్వు ఇంకెలా బ్రతకాలని అతను సవాలు విసురుతుంటే అనేక మంది ప్రేరేపించబడి ఏమంటే జీవితంలో చాలా దిగులుగా ఉన్నవాళ్ళు ఆ వ్యక్తిని చూసి బలం తెచ్చుకుని అద్భుతంగా బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగా. దేవుడు ఎవరిని ఎలా పుట్టించాలో ఆయనకి తెలుసు. కుమ్మరివాడు కుండను ఏ రీతిగా చేస్తాడు కానీ ఏమండి కుమ్మరివాడిని అడగడానికి సరిపోతుందా? రూపించబడినది రూపించిన వానితో వాదించుట తగునా అని ఉంటుంది. ఒకటి సత్యము తెలుసుకోవాలి అందరూ, ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. మనిషి అనుకున్నంత మాత్రం అన్నీ చేయలేడు. బాబు ఎక్కడున్నావు నువ్వు? మనిషి టెక్నాలజీ గురించి నీకు ఇంకా అర్థం కాలే. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చుని హలో అని ఫోన్ కొడితే అమెరికాలో ఉన్నవాడు ఫోన్ ఎత్తి హలో అంటున్నాడు. అర్థమైందా నీకు? ఇక్కడ మాట్లాడుతుంటే ఎక్కడో వింటున్నాడు చెప్పండి? అమెరికాలో ఉన్నవాడు వింటున్నాడు. అయ్యా ఎంత టెక్నాలజీలోకి మనం వెళ్ళాము, స్వయంగా చూసుకోగలుగుతున్నాం వీడియో కాల్స్లో, వీడియో సిగ్నల్స్, అంత రేంజ్కి టెక్నాలజీ మనము
ఎదిగిపోయాం, ఇంకా దేవుడు అయ్యి అంటావు ఏంటి అన్నాడు. సరే, నువ్వు చెప్తుంది కరెక్టే. ఇప్పుడు నేనేమంటున్నానంటే, దేవుడు సమస్తాన్ని సృష్టించాడని చెబుతున్నా, కానీ ఇవన్నీ టెక్నాలజీలు మనిషి కనిపెట్టాడని మీరు చెప్తున్నారు కదా. కరెక్టే, మనిషి కనిపెట్టాడు ఈ టెక్నాలజీ. కానీ నువ్వు వాడుతున్నటువంటి ఈ మొబైల్ టెక్నాలజీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేని మీద ఆధారపడి ఉందో చెప్పండి? ఈ గాలి ఉంది చూసారు, ఏముంది? గాలి, ఎయిర్. ఆ ఎయిర్ త్రూనే ఈ సిగ్నల్స్ అనేవి పాస్ అవ్వాలి. ఈ ఇంటర్నెట్ పని చేయాలన్నా కూడా త్రూ ఎయిర్ అది పని చేయగలగాలి. శాటిలైట్స్ వర్క్ చేయాలన్నా కూడా ఆ ఎయిర్ త్రూ ఆ వేవ్స్ అనేవి పాస్ అవ్వాలి. ఇప్పుడు నేను చెబుతున్నా, సృష్టించిన సృష్టికర్త గనక ఆ వాయువును బంధించగలిగితే ఈ వ్యవస్థలను ఏమైపోతాయి చెప్పండి? నిర్వీర్యం అయిపోతాయి. మనిషి గాలిని సృష్టించలా, సృష్టికర్త అయిన దేవుడే సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చెప్తాను ఎన్నో వాదనలు, బట్ ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంటుంది, ఏమని ఉంటుందంటే, విన్నింగ్ ద ఆర్గ్యుమెంట్ కెనాట్ మూవ్ ద ఎజెండా ఫార్వర్డ్ అంటారు. అంటే వాదములు గెలుచుట వలన ఏమండి మన ఎజెండాను ముందుకు తీసుకెళ్ళలేం. ఇప్పుడు అక్కడ ఏమి రాస్తుంది? రోమిలికి రాసిన పత్రికలో వాళ్ళంట వాదించి 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 ఏమయ్యారు? 21వ వచనములో, మొదటి అధ్యాయం 21, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనని దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. విషయం అది. నువ్వు ఎంత వాదించినా కూడా సమాధానం చెప్పడం చాలా ఈజీ. కానీ విషయం ఏంటంటే, నువ్వు నేను వాదించుకొని నేను గెలిచి నువ్వు గెలిచినంత మాత్రాన ఒకటి మన ఎజెండాల ముందుకు తీసుకెళ్ళలేం. లేడు, దేవుడు లేడు అని వాదించే నువ్వు, నేను ఎన్ని సూచనలు చెప్పినా ఎన్ని విషయాలు చెప్పినా కూడా నువ్వు మొండిగా ఏమంటావు? లేడనే అంటావు. నేనేం చేయగలను? కానీ ఒకటైతే మాత్రం దేవుడు తన ప్రజలకు చెబుతున్నది ఏంటంటే, మీరు నా శక్తిని రుచి చూసిన వాళ్ళు. మీరు ఈరోజు సృష్టిలో అనేకమైన వాటిని చూస్తుంటే నేనేంటో మీకు అర్థమవుతుంది కదా. కరోనా వచ్చినప్పుడు పెద్ద ప్రళయం వచ్చినట్టే. ఎంత ధనవంతుడు, ఎంత జ్ఞానవంతుడు, 10-15 సంవత్సరాలకి సరిపడ ప్రణాళిక వేసుకున్నవాడు అయినా కూడా ఉన్నాడా నెక్స్ట్ రోజు చెప్పండి? లేడు కదా. అప్పటికీ అర్థం కాలేదా? మనకు తెలియనటువంటి ఏదో ఒక శక్తి ఉంది అని చెప్పి ఇప్పటికీ కూడా చాలామందికి అర్థం కాలేదు. ఆనాడు చాలామందికి అర్థమైంది. గొప్ప గొప్ప హేతువాదులు సైతం చాలా భయపడ్డారు. ఏదో మనిషి కంట్రోల్ చేయలేనటువంటి శక్తి ఒకటి ఈ లోకంలో పనిచేస్తుంది. టోర్నడో వస్తుంది, ఆ సుడిగాళ్ళు, ఇలా సుడిగాలు వస్తూ ఉంటుంది. అట్లా ఎట్లా వస్తుంది అది? నువ్వు ఎన్ని టెక్నాలజీ అన్నా చెప్పు, దానివల్ల ఇది క్రియేట్ అవుతుంది. నువ్వు ఏదన్నా చెప్పు, కానీ అది వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతుందిగా. నువ్వు ఎంత కెమికల్ ఫార్ములాస్ చెప్పినా, ఎంత ఫిజిక్స్ చెప్పినా, ఎంత సైన్స్ గురించి మాట్లాడినా, నువ్వు మాట్లాడేలోపు అది వచ్చి నిన్ను కూడా తీసుకుని వెళ్ళిపోద్ది. భూకంపాలు ఎలా వస్తున్నాయంటే రిక్టర్ స్కేల్ మీద 9.6 అని చెప్పే లోపల భూమి విడిపోతుంది. ఇక్కడ నువ్వు కిందకి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నీ జ్ఞానం నిన్ను కాపాడగలిగిందా? కాపాడలేకపోతుంది. విషయం ఏంటంటే, మనిషికి మించినటువంటి జ్ఞానము, మానవ ఊహకు అందనటువంటి ఒక జ్ఞానం ఉన్నది, ఒక శక్తి ఉన్నది. అది దైవము. దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వు చూస్తున్న ఈ పర్వతాలు ఒక మనిషి ఇటుక పెట్టి కట్టినట్టుగా, ఏమండి, ఒక బిల్డింగు ఇటుకలు సిమెంట్లు వేసి కట్టేసినట్టు ఒక పర్వతాన్ని కట్టగలడా? మనిషి కట్టలేడు. ఆ పర్వతాలు ఉన్నాయి, ఎట్లా వచ్చినాయి మరి? వాడు అంటాడు అవన్నీ పుట్టినప్పటి నుంచి ఉన్నాయి అంటాడు. ఎవరో సృష్టించలేదు అంటాడు. ఒకటి చెప్తున్నా, మనం గ్రహించిందే జ్ఞానం అనుకుంటే తప్పు. చెప్తున్నాను కదా, కప్ప ఒక బావిలో ఉందట. ఎక్కడుంది? ఒక బావిలో ఉంది. అది ఓహో నా సామ్రాజ్యం చూసావు ఎంత అద్భుతం అని చెప్పి అద్భుతంగా నువ్వు ఫీల్ అవుతుంటుంది. రోజు అదే ఫీలింగ్ మాట. ఆ కప్ప అక్కడే తిరుగుతుంటుంది. ఒకరోజు ఎవడో బకెట్ వేసాడు, ఆ బకెట్ నీళ్ళలోకి ఇది వచ్చింది. తర్వాత బకెట్ పైకి కప్ప అని ఇసిరగొట్టాడు. ఆ బకెట్ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి కాలువలో పడ్డాయి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని అనుకుంది. ఏంట్రా అంటే కాలువలో పడింది. అప్పటివరకు ఈ నుయ్యిని చూసింది, కానీ ఒకేసారి కాలువ చూసి ఇదేం సామ్రాజ్యం, ఇది ఏం సామ్రాజ్యం అనుకుంది. ఇప్పటివరకు తెలియలే మనకి. ఆ నుయ్యే సూపర్ అనుకుంది. ఒక్కసారి కాలువలో పడేసరికి అప్పుడు తెలిసింది ప్రపంచం అనేది చాలా పెద్దది ఉంది ఇదేదో అని. మనిషికి తెలియనంతసేపే. విషయం ఏంటంటే, మనిషి దేవుని గురించి చెప్పినా నమ్మడు. కానీ విచిత్రం చెప్పమంటారా, మన ముందు అంటే ఇప్పుడు అమ్మ ఎలిజబెత్ అమ్మ గారు ఉన్నారు కదా, మీ అమ్మగారి పేరు ఏంటి చెప్పండి? వాళ్ళ అమ్మమ్మ పేరు చెప్పండి. తెలీదు. సరే, వాళ్ళకి పెళ్లి జరిగినప్పుడు పెళ్లి క్యాసెట్ ఉందా మీ దగ్గర? అసలు అక్కడ కెమెరాలే లేవు అంటే మళ్ళీ పెళ్లి క్యాసెట్ అనేవు అని అంటే ఇప్పుడు నేను నమ్మను. అయితే మీ నానమ్మ గారికి పెళ్ళయిందంటే నేను నమ్మను, మీ అమ్మమ్మకి పెళ్ళయిందంటే నేను నమ్మను అన్నాను నేను. నువ్వు నమ్మితే నమ్ము,
నన్ను నమ్మించాలనుకో, నువ్వు ఆ పెళ్లి క్యాసెట్ తీసుకురా చూద్దాం అంట. నీ మొఖం 1910లో 1920లోనే పెళ్ళి అయిందిరా నాయన, అక్కడి నుంచి పెళ్లి క్యాసెట్ ఎట్లా తీసుకొస్తాం, అప్పుడు లేవయ్యి అంటే నేను నమ్మను. ఇప్పుడు నమ్మించాల్సిన అవసరం ఉందంటారు మనకి, లేదు. కానీ అంటాడు రాజ్యాంగం రాసిన మా అంబేద్కర్ గారి గురించి మాట్లాడతాడు వీడు. అసలు స్వతంత్ర సమరయోధం గురించి మాట్లాడతాడు, బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో అంటాడు. నువ్వు ఉన్నావా? ఎందుకు ఎక్స్ట్రాలు అవన్నీ? ఎక్కడో వింటావు, రెచ్చిపోతావు. కాదమ్మా, నువ్వు బ్రతికే జీవితంలో ఒక్కసారి ఈ ప్రపంచాన్ని గమనించు, నీ చుట్టుపక్కల జీవితాలను చూడు. ఈ లోకంలో మానవతీతమైనటువంటి శక్తి ఏదో నువ్వు గ్రహించు. నిన్ను రక్షించగలవాడు, నీకు ఆయుష్ పెంచేవాడు తెలుసుకో, ఎవరో ఉన్నారో గ్రహించు. ఒక విషయం చెప్తున్నానండి ఈరోజు సూటిగా ఒక మాట. ఈరోజు అమ్మ మీ వయసు ఎంత చెప్పమ్మా? 70 ఉన్నాయి కదా. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న చూడండి, 10 సంవత్సరాలప్పుడు మార్గరెట్ అమ్మగారు ఫోటో చూద్దాము. 10 సంవత్సరాలప్పుడు మార్గరెట్ అమ్మ చిన్నపిల్ల ఆవిడ. ఇప్పుడు అడుగుదాం ఆవిడ, అమ్మ మీరు 70 సంవత్సరాలు ఎలా ఎదిగిపోయారు అంటే చెప్పగలరా? ఎవరన్నా మీరు ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు నాకు 37 ఏళ్ళు వచ్చినాయి. మీరు 37 ఏళ్ళు అంటే మీరు ఇలా చిన్నప్పుడు ఎంత ఉన్నారు కదా, ఇప్పుడు ఎలా అయిపోయారు అంటే, ఎలా అయిపోయారంటే నేను ఎదిగాను. చెప్పు ఎలా ఎదిగావు నాకు ఇప్పుడు చెప్పాలా. 2014లో జూన్ 2వ తారీఖున 5.6 ఉన్న నేను 5.7 అయ్యాను. ఓకే. 2018లో జూన్ 5వ తారీఖున 5.7 నుంచి 5.8 అయ్యాను. ముక్కు కూడా కొంచెం పొడుగయింది, జుట్టు కొంచెం పెరిగింది. ఇంత చెప్పగలడు ఎవడన్నానే? నీకు తెలియదు ఎలా ఎదుగుతున్నావో. ఇంతున్న కిడ్నీ ఎంత ఎలా అవుతుంది, ఇంతున్న గుండె అంత పెద్దది ఎలా అవుతుంది, ఎప్పుడయ్యింది, అన్ని సెంటీమీటర్లు ఎప్పుడు పెరిగింది, ఏ రోజు పెరిగింది, అప్పుడు టైం ఎంత? బాబు నువ్వు ఇలాంటివి అని అడగకూడదు, చెప్పు. దేవుడు లేడని చెప్తున్నా, నేను చెప్తున్నాను ఆ దేవుడు ఇవన్నీ సృజించిన వాడు అని చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు తెలియనిది లేదు అనడానికి వీల్లేదు. ఏమండి, నాకు తెలియంది నాకు లేదు అనడానికి వీల్లేదు. ఇప్పుడు ఆఫ్రికా ఉంది అంటే నేను లేదు అన్నంత మాత్రం అది లేకుండా పోతుందా? ఉంది, నువ్వు చూడలేదు అంతే. దేవుడు లేడని నువ్వు చెప్తున్నావు, ఎందుకంటే నువ్వు ఆ దేవుని యొక్క శక్తిని అనుభవించలేదు కాబట్టి, ఆ దేవుని సన్నిధిని ఎప్పుడు నువ్వు రుచి చూడలేదు కాబట్టి దేవుడు లేడని నువ్వు చెప్తున్నావు. నేను అనుభవించాను కాబట్టి ఉన్నాడని చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మనం ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఈ లోకంలో. మూర్ఖంగా వాదించేవాళ్ళు చాలా. అందుకేనండి వీళ్ళు బాగా మాటలు నేర్చారు. వాదించేస్తారండి బాబు, వీళ్ళతో పెట్టుకోలేము, వీళ్ళు మార్చిపడేస్తారండి అందరినీ. ఎవడన్నా మార్చేది? ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ఎవడన్నా మార్చగలరా చెప్పండి? అమాయకులు వాళ్ళు ఎవరన్నా? నో. సత్యమును గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. గ్రహించాలి. ఎవరి అభిప్రాయాలు వారిని గౌరవిస్తాం, కానీ నీ అనుభవము నీది. ఇప్పుడు ఒక క్యాన్సర్ రోగం నుంచి బయటపడినోడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఆయన అడగని చెప్తాడు, తమ్ముడు క్యాన్సర్ రోగం అంటే చాలా కష్టం నాయన. బ్లడ్ క్యాన్సర్ అనేది ఎలా ఉంటుందో తెలుసా? ప్రతిరోజు నేను చచ్చిపోతాను బతుకుతానని బతికాను. ఎవరికో నాకు ఎప్పుడన్నా వచ్చింది ఏంటి? నాకు చెప్తున్నావు ఈ కబుర్లు. బ్లడ్ క్యాన్సర్ అనేది ఉండదని అసలు ఉండదు అంటే ఎలా కుదురుతుంది? అరే నాకు వచ్చిందిరా, నేను ఇంగ్లాండ్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నా. మన ఇండియా క్రికెటర్స్లో ఒక క్రికెటర్ ఉన్నాడు, చాలా ఫేమస్ క్రికెటర్. అతనికి ఒక భయంకరమైన క్యాన్సర్ వచ్చింది. ఇంగ్లాండ్ పోయి చాలా కాలం అతను ట్రీట్మెంట్ తీసుకుని మరలా తిరిగి ఇండియాకి వచ్చాడు. ఇప్పుడు అతను అడిగితే చెప్తాడు ఎక్స్పీరియన్స్ మాట. ఆ బ్లడ్ క్యాన్సర్ అనేది ఎంత దారుణంగా ఉంటుందో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైంది. అంటే ఇంత బాధగుండి ఇతను వెళ్ళాడా అని చెప్పి. అది అనుభవించినోడికి ఏమంటాడు చెప్పండి? బ్లడ్ క్యాన్సర్ లేదు, ఏమి లేదు, నేను 70 సంవత్సరాలు బ్రహ్మాండంగా బతికా నేను అంట. అంటే నీకు లేకపోతే ఇంకెవడికి లేనట్టే. వీళ్ళు దేవుని యొక్క కార్యాలను ఈ చుట్టూ భూలోకంలో చూస్తూ కూడానట వాళ్ళు వాదించి వ్యర్థులయ్యారట. ఆ కనబడని దేవుడిని నేను ఎందుకు నమ్మాలి, నాకు కనబడేలాగా నేనే చేసుకుంటానని చెప్పి ఒక రూపమును క్రియేట్ చేసి ఇదే దైవం అని చెప్పి ఇతను చేసుకుని దానికే ఇతడు ఏమంటున్నాడట, సాగిలు పడుతున్నాడట, పూజిస్తున్నాడట. దేవుడు చెప్పాడు, మీరు నా శక్తిని ఐగుప్తులో ఉన్నప్పుడే మీరు చూశారు, ఎర్ర సముద్రం దగ్గర మీరు చూశారు, ఈ అరణ్యంలో మీరు చూశారు, కనుక ఏ రూపమును కూడా మీరు తయారు చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, నేనే మీ దైవం అని చెప్పాడు. మీరు ఆలోచన చేయండి.
దేవుడు ఈ సృష్టిని సృజించాడని పరిశుద్ధ గ్రంథం చక్కగా చెబుతుంది. ఈ భూమిని ఆకాశమును ఆయనే సృష్టించాడని ఉంది. అటువంటి దేవుడు ఆ భూమిలోనికి వచ్చుట అంత ఈజీ అంటారా? కానీ కాదు. పడుతుందా ఈ భూమి ఆయనకు? సరిపోదని బైబిల్ చెప్తుంది. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? తను రిక్తునుగా చేసుకుని తను తగ్గించుకుని మానవ స్వరూపంలోనికి వచ్చి ఈ లోకంలో జన్మించాడు. ఆ దేవుని యొక్క లక్షణాలు నీకు తెలియాలంటే ఎట్లా మరి? ఆయన నీ రూపంలో వచ్చి ఈ లోకంలో మార్గాన్ని విశదపరిస్తే తప్ప ఎవరికి ఏమీ తెలీదు. అతను ఒక వృక్షం రూపంలో రాలేదు, ఒక జంతువు రూపంలో రాలేదు, ఒక పక్షి రూపంలో రాలేదు. వచ్చుంటే కనుక అప్పుడు మనకు వాళ్ళు బోధించాలన్నమాట. ఇప్పుడు క్లాస్ రూమ్లో ఒక కోకిలు వచ్చి ABCD అంటే పిల్లలు నేర్చుకుంటారా? కుదరదు. మనిషికి ఎవరు రావాలో చెప్పండి? మనిషే. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు అనే కాన్సెప్ట్ని మనం జాగ్రత్తగా ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఆ దేవుణ్ణి మనమే ఒక రూపంలోనికి తెచ్చుట సాధ్యము కాదని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. నువ్వు ఎట్లా చేయగలవు? సృష్టిని సృజించినటువంటి దేవుడిని ఇప్పటివరకు ఎవరు చూడలేరని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఎందుకని? ఒక సూర్యుడిని, దేవుడు సృష్టించినటువంటి ఒక సూర్యుడిని మనిషి చూడలేడు తన భౌతిక నేత్రాలతో. అలాంటి కోటి సూర్యుల కాంతికి మించిన తేజోమయుడు దేవుడని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈ భౌతిక నేత్రాలతో ఆయన చూడడము సాధ్యము కాదు. చూడనంత మాత్రాన ఆయన లేడు అనడానికి సాధ్యము కాదు. అట్లా అనడానికి వీలు లేదు. విశ్వసించిన వానికి తను తాను తెలియపరుచుకుంటాడు ఆయన. నమ్ముట నియమాల్లో అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. విశ్వాసం అనేది కావాలి మానవ జీవితంలో. ఏం కావాలి చెప్పండి? విశ్వాసము. మీ నానమ్మను నువ్వు చూడకపోయినా, మీ నానమ్మ మా అమ్మను మనం చూడకపోయినా, వాళ్ళ పెళ్ళి మనం వెళ్ళి కళ్ళారో చూడలేము. ఎందుకంటే అప్పటికి ఇంకా మనం పుట్టం కదా. మరి నువ్వు పుట్టక ముందు ఉన్నటువంటి వ్యక్తుల గురించి నువ్వు విని వాళ్ళు పుట్టలేదు, వాళ్ళు లేరు అని అనగలవా? అనడానికి ఛాన్సు లేదు కదా. చూడందల్లా నేను నమ్మను అనడానికి వీలు లేదు. గాలి కనబడట్లేదని చెప్పి నేను నమ్మను అనడానికి వీలు లేదు. నువ్వు విశ్వసించాలి. ప్రభు యొక్క మార్గాన్ని మనం తెలుసుకోవాలి. మనల్ని సృజించిన వాడు ఉన్నాడు. లేకపోతే నేను ఎలా ఎదుగుతున్నా దినదినము? నాలో ఈ అవయవాలు ఎలా ఎదుగుతున్నాయి? మరి నా ఊపిరి ఏ విధముగా వస్తుంది నాలోనికి? పరిశుద్ధ గ్రంథంలో A to Z ఎవ్రీథింగ్ మానవ జీవితం గురించి రాయబడి ఉంది. నేలమంటితో దేవుడు నరుని నిర్మించాడని, తర్వాత అతని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడని, అప్పుడు నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడట. దేవునికి స్తోత్రము కలుగును. ఎంత స్పష్టంగా రాయబడి ఉంది. నువ్వు మట్టిలో నుంచి చేయబడ్డావు అన్నాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా మీకు? దేవుడు మనిషిని మట్టి అనలేదు అసలు. ఫస్ట్ తన రూపంలో చేసుకుని చాలా మురిసిపోయాడు. తన జీవవాయువును ఊది నరుడిని జీవాత్మగా చేసినప్పుడు దేవుడు ఆదామును చూసి చాలా మురిసిపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడ్డాడో, మరణానికి చేరువయ్యాడో, అప్పుడు దేవుడు ఈ పదం ఉపయోగించాడు. ఏమని తెలుసా? నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు. అప్పటి వరకు దేవుడు నువ్వు మన్ను అన్న మాట కూడా దేవుడు ఎక్కడ కూడా మాట్లాడలా. ఏమన్నాడు? జీవాత్మ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుక. మొదట ఆత్మ సంబంధిగా దేవునితో సహవాసం కలిగినప్పుడు మనిషి ఆత్మ సంబంధంగా ఉన్నాడు. కానీ దేవుని మాటను ధిక్కరించి అతడు పాపములో పడిన తర్వాత ఏమని పిలువబడ్డాడు? నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు అని చెప్పి దేవుడు పిలిచాడు. సత్యం మనము పరిశుద్ధ గ్రంథంలో గ్రహించాలన్నమాట. ఎన్ని సత్యాలు ఉన్నాయి చెప్పండి? మానవ జీవితం యొక్క పరమార్థం ఏంటో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఎందుకు పుట్టావు? ఎందుకు ఈ లోకంలో బ్రతుకుతున్నావు? చివరకు నువ్వు చేరాల్సిన గమ్యం ఏంటి? పుట్టుక నుంచి పునరుద్ధానం వరకు, ఈ భూలోకము నుంచి పరలోకం వరకు ఉన్న రూట్లన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. అని చదివితేగా తెలుసుకునేది. దేవుని మార్గం గురించి మనం తెలుసుకుంటే ఖచ్చితంగా ఆయన తను తాను తెలియపరుచుకుంటాడు. దేవుడు మనకు కనపరుచుకోవడానికి ఆయన అన్ని మార్గాలు తెలుస్తున్నాడు. కానీ చాలామంది ఏం చేస్తున్నారు? మూర్ఖత్వంతో పక్కన పెట్టేస్తున్నారు, వాదిస్తూ ఉన్నారు, వ్యర్థులుగా మిగిలిపోతున్నారు. ఇప్పుడు దేవుడిని లేడు అని చెప్పిన వ్యక్తి సాధించేది ఏంటి చెప్పండి ఈ లోకంలో? సరే, నువ్వు అనుకున్నట్టే దేవుడు లేడు అని అందాం. ఎందుకు బ్రతుకుతున్నావు? ఎందుకు సంపాదిస్తున్నావు? ఎందుకు కష్టపడుతున్నావు? ఇదంతా అయిన తరువాత నీ గమ్యం ఏంటి అంటే ఏమీ చెప్పలేడు. ఈరోజు నువ్వు జాతి కోసం పోరాటం చేసినా, దేశం కోసం పోరాటం చేసినా, ప్రజల కొరకు పోరాటం చేసినా, నువ్వు చివరి ప్రాణాన్ని పోగొట్టుకున్న తరువాత నువ్వు వెళ్ళే అల్టిమేట్ గమ్యం ఏంటో చెప్పంటే ఊరుకోవయ్యా, చచ్చిపోయిన తర్వాత ఎవరికేం జరుగుద్దో ఎవడికి తెలుసు అన్నది. మరి అంత ఏం జరుగుద్దో తెలియనప్పుడు ఈరోజు నువ్వు కింద మీద పడాల్సిన అవసరం ఏంటి? నీతిగా బ్రతకాల్సిన అవసరం ఏంటి? పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరం ఏంటి?
చట్టసభలను గౌరవించాల్సిన అవసరం ఏంటి? మరి ఇంకేంటి చెప్పు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? చేస్తే నీకు ఒరిగేదేంటి? ఎవరు అలా జీవించమని చెప్పారు? ఆలోచించండి. మనిషి సరిగా ఆలోచిస్తే పరిశుద్ధ మార్గం అంటే ఏంటో, దేవుని మార్గం అంటే ఏంటో మనిషికి అర్థమవుతుంది.